సరే, ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మగవాళ్ళ గురించి అయిపోయింది. ఇక నెక్స్ట్ బాబా ఆ మూడవ వాడి గురించి చెప్పబోతున్నారు. ఎవరు అంటే ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో మధ్యలో వ్యక్తి. ఆ వ్యక్తి అంటే థర్డ్ కాటేజ్లోకి ఇప్పుడు రుద్ర వచ్చేసాడు. మూడవ కాటేజీలో అన్నీ ఉన్నాయి. చాలా లగ్జూరియస్గా అంబానీ స్టైల్ అనమాట. చాలా చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు వాడు. ఫస్ట్ వాడేమో పూర్తి పేదరికం ఫ్యామిలీ, లాస్ట్ వాడేమో మధ్యతరగతి కుటుంబం, ఈ మధ్యలో వాడేమో అల్ట్రా రిచ్ ఫ్యామిలీలో పుట్టాడనమాట. లగ్జరీ అనేది ఒక సింపుల్ థింగ్ వాళ్ళకి. చాలా కుటుంబాలు లగ్జరీగా భావించే వస్తువులన్నీ కూడా ఈ ఇంట్లో వాళ్ళకి బేసిక్ నీడ్స్ అన్నమాట. అక్కడ ఇప్పుడు సర్ప్రైజ్. అక్కడ రుద్ర తనను తాను మూడవ వ్యక్తిగా చూసుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ థర్డ్ కాటేజ్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే రుద్ర. రుద్ర గురించి చెప్తూ ఉన్నారనమాట. రుద్ర కూడా వ్యసనాల్లో ఉన్నాడా, ఎలా బయటకు వచ్చాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రుద్ర యొక్క పూర్వజన్మ అంటే చనిపోయాడు కదా, సో అతని బాల్యము అదంతా చెప్తూ ఉన్నారు. రుద్రకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి నన్ను నేను చూసుకుంటున్నానే అని. ఎందుకు తనను తాను చూసుకుంటున్నాడో అతనికి తెలియలేదు. అతను తన బాల్యాన్ని చూశాడు. కుటుంబం అతన్ని ఎంతగానో ప్రేమించింది. ప్రతిరోజు రుద్ర చిన్నగా ఉన్నప్పుడు అతనికి ఒక బహుమతి ఇవ్వబడేది. ప్రతిరోజు ఒక కొత్త బొమ్మ, అడగకుండానే, అసలు అడగాల్సిన అవసరమే లేదు. ఒకవేళ అడిగితే ఇంకా ఆ చిన్ని హృదయం కోరుకునేది ఏదైనా సరే తెచ్చి కాళ్ళ ముందు పెట్టేస్తారనమాట వాళ్ళు. అంత ప్రేమగా అంత గారాభంగా పెరిగాడనమాట. ఎంత లగ్జూరియస్ లైఫ్ ఉన్నా సరే విచిత్రంగా అతనికి మాత్రం ఏది కావాలనిపించేది కాదు. చాలా సామాన్యంగా ఉండేవాడు. అతని కుటుంబ సభ్యులు అతన్ని ఎంత గారాబం చేయటానికి ప్రయత్నిస్తే అతను అంత హంబుల్గా, అంత డౌన్ టు ఎర్త్గా, అంత నిలకడగా, వినయంగా ఉండేవాడు. అదే ఒక మిస్టరీ. అతను ఎందుకు చెడిపోలేదు? అతనికి చెడిపోవడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది. ఎంతో డబ్బు మనసులో దలుచుకున్నా తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ అతను మాత్రం మంచిగా ఉన్నాడు. ఎందుకని అంటే అతని పూర్వజన్మ వాసనలు, సంపద మత్తులో పడిపోలేదన్నమాట. అతను ఆ పూర్వజన్మ వాసనలు, ఆ గుణాలనే, ఆ లక్షణాలనే తన ఈ కొత్త జీవితంలోకి కూడా తీసుకుని వచ్చాడు. బేటా, ఒకరు ఎలా పెరిగారు అనేది కాదు, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది. అంటే ఎలా పెరిగితే ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి డిసైడ్ చేయరు మీ క్యారెక్టర్ని. మన పూర్వజన్మ సంస్కారాలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మనం ఇప్పుడు ఎలాగ ఉంటున్నాము అనేదానికి. ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు పిల్లలు చాలాసార్లు టామ్ అండ్ జెర్రీ టైప్లో, అంటే పూర్తి కాంట్రాస్ట్గా ఉంటారనమాట. ఒకరు మర్యాదగా, దయగా, మంచి హృదయం కలిగి ఉదారంగా మర్యాదగా ఉంటారు. మరొకరు నీ మాటల్లో ఒక వెధవ, అంటే గర్వంతో, స్వార్థంతో కూడి ఉంటాడు. ఎందుకు? ఇద్దరికీ ఒకటే తల్లిదండ్రులు, ఒకే పరిసరాలు, ఒకే పెంపకం ఉన్నాయి. మరి తల్లిదండ్రులు ఏమన్నా ఒకరితో తప్పుగా, ఒకరితో పర్ఫెక్ట్గా ఉండి పెంచుతున్నారా? అలా ఏం లేదు. ఇద్దరికీ ఒకే పెంపకము, ఇద్దరిని ఒకేలా చూస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఒకే కుటుంబంలో పెరిగిన ఇద్దరు అన్నదమ్ములకు అంత తేడాలు ఉంటాయి? ఎందుకంటే పెంపకంతో పాటు ప్రతి ఒక్కరూ గత జీవితాల నుంచి తమ బలాలు, బలహీనతలను తీసుకుని వస్తారు. ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ జన్మలో అన్నదమ్ములైనంత మాత్రాన ఇద్దరు ఒకేలా ఉండాలని లేదు. వాళ్ళు పెరిగిన పరిస్థితులను బట్టి, వాళ్ళు ఏ ఏ కర్మలు చేసుకున్నారు దాన్ని బట్టి, వాళ్ళకి ఏ ఏ వీక్నెసెస్ ఉన్నాయి, ఏ ఏ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఈ జన్మలో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. వారు తమ కర్మలతో పాటు తమ కోరికలను కూడా తీసుకుని వస్తారు. అందుకే కోరిక వద్దు, ఎక్స్పెక్టేషను వద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్వ కర్మణి అని ఆ భగవానుడు చెప్పేది అందుకే అనమాట. ఏదైనా కర్మ చేసే అధికారం ఉంది నీకు, దాని రిజల్ట్ మీద లేదు. సో ఏది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఏది కోరికతో చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా మోసుకోబోతాం. ఒక్క విషయం గుర్తుంచుకో,
ఒకరి జీవితంలో 90% కర్మ బ్లూ ప్రింట్ తెచ్చుకున్నా కూడా, ఆ కర్మచే పాలించబడినా కూడా కేవలం 10% ఫ్రీ విల్ ఉన్నప్పటికీ ఆ 10% స్వేచ్ఛ చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది మీ భవిష్యత్ కర్మను, మీ ప్రస్తుత కర్మ బ్యాలెన్స్ షీట్ను ఎలా హ్యాండిల్ చేస్తారో నిర్ణయిస్తుంది. అంతా మీరు మీ స్వేచ్ఛని ఎలా ఉపయోగిస్తారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. మళ్ళీ అక్కడికే వచ్చి చేరాం, మళ్ళీ ఫ్రీ విల్ దగ్గరే వచ్చి ఆగామన్నమాట. అది ఎంత ఇంపార్టెంటో చూడండి. మీ స్వంత జీవితాన్ని రూపొందించుకునే శక్తిని ఎప్పటికీ తక్కువ అంచనా వేయొద్దు. కర్మ మరియు పరిస్థితులు ఒక క్యాన్వాస్ అయితే, అంటే ఒక ఎంటీ పోర్ట్రేట్ లాగా అనమాట, ఒక పెయింట్ వేసేకి యూస్ చేసేది. దాని మీద పెయింటింగ్ ఏంటి అంటే నీ ఫ్రీ విల్తో, నీ స్వేచ్ఛ ద్వారా నువ్వు ఏం చేసావో అదే దాని మీద పెయింటింగ్. అంటే చూడండి ఎంత ఇంపార్టెంట్. ఎంటీ క్యాన్వాస్ ఉంటే ఏం యూజ్ లేదు, దాని మీద బొమ్మ ఉంటేనే ఎవరైనా చూస్తారు. సో మన కర్మ, మనం తెచ్చుకున్న పరిస్థితులు ఎంటీ క్యాన్వాస్. మనం దాని మీద వేసే బొమ్మ ఏంటి అంటే మన ఫ్రీ విల్తో, మన స్వేచ్ఛా సంకల్పంతో మనం స్వేచ్ఛగా తీసుకునే నిర్ణయాలు, దాని ద్వారా మనం మలుచుకునే భవిష్యత్ అన్నమాట. మనకి గమనిస్తే చూడండి, ఒక సాంగ్ ఉంది, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ అని. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక మంచి మూవీ వచ్చింది. అందులో ఎంకరేజ్ చేయటానికి ఒక సాంగ్ ఉంటుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అని. గుర్తుందా? అప్పుడు మనము దాన్ని జస్ట్ ఒక సాంగ్లా వినేసి ఉంటాము. ఓకే, ఇన్స్పైరింగ్గా ఉంది అనుకుంటాం అంతే తప్ప పెద్దగా డీప్గా వెళ్ళుండం. కానీ ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత దాన్ని ఒక స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అసలు దాని అర్థం కంప్లీట్గా మనకి డిఫరెంట్గా ఉంటుంది. అందులో కొన్ని లైన్స్, తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి అనేది. ఆ లైన్లో చూడండి, మన మన కర్మ బ్లూ ప్రింట్ ఆ బ్రహ్మరాత అనుకోండి. నచ్చినట్టుగా నీ తల రాత నువ్వే రాసుకోవడం అంటే మన ఫ్రీ విల్తో మనం తీసుకునే చక్కటి నిర్ణయాలతో, ఎంపికలతో మన తలరాతని మనమే రాసుకోవడం. అదే కదా చెప్పుకుంటున్నాం, నీ భవిష్యత్తును నువ్వే డిసైడ్ చేసుకుంటావు. నీకు ఫ్రీ విల్ ఉంది, అది కేవలం 10% అయినా కూడా చాలా చాలా పవర్ఫుల్ వెపన్ అది అని. అదే అనమాట అక్కడ. ఇంకోటి, అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది, తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. ఇది ఆ అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉంది. అంటే మనం ఇప్పుడు అనుభవించే ఈ కష్టాలన్నీ సరైన విధంగా మనము దాటగలిగితే ఆనంద నిధి అంటే ఆ పరమాత్ముడిని చేరుకోగలుగుతాము. ఆ కష్టాల వారధి దాటిన వాళ్ళకే అది సొంతమవుతుంది అనేది. మీరు అందులో ప్రతి లైన్ని ఇప్పుడు స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ జస్ట్ కేవలం ఈ ఫకీర్ నాలెడ్జ్తో తీసుకుని ఒక్కసారి చూడండి, ఆ సాంగ్ వేరే లెవెల్లో అర్థమవుతుంది. సో ఇంకా రుద్ర విషయానికి వస్తే, ఇంకా నెక్స్ట్ మనకి ఏ సీన్ చూపిస్తున్నారంటే రుద్ర కాస్త ఎదిగాడనమాట యువకుడిగా. అప్పటికి కూడా చాలా గ్రౌండెడ్గా, లవింగ్గా ఉన్నాడు. ఎంతో ప్రేమతోనే ఉండేవాడు. అతను అత్యంత గారాబంగా పెరిగినా దానివల్ల ప్రభావితం కాకుండా ఎంతో మంచిగా పెరిగాడు, ఉన్నతంగా పెరిగాడు. తల్లిదండ్రులు, అతని కుటుంబము, ప్రేమ, స్నేహం, డబ్బు, కొనగలిగే అన్నింటితో కూడా అతన్ని చెడగొట్టాలని ఆరాటపడుతున్నా కూడా ఇంకా అతను నిలకడగా వినయంతోనే ఉండి సంపద చేత ఏ మాత్రం ప్రభావితం కాకుండా
ఎలా ఉంటున్నాడా అనేది అందరూ ఆశ్చర్యపోయేవారంట రుద్రాన్ని చూసి. కోర్స్ అతని అనారోగ్యం పట్ల అందరూ సానుభూతితో కూడా ఉన్నారు. అతని బాల్యం అనారోగ్యంతో ఉంది. వైద్యులు సమస్యను అర్థం చేసుకోలేకపోయారు. ఎన్ని టెస్టులు చేసినా అనారోగ్యానికి అసలైన కారణం తెలిసేది కాదు. కానీ ఎవరికి తెలియనిది లేదా తెలిసినా కూడా బయట పెట్టనిది ఏంటంటే రుద్రకు అసలు ఏ జబ్బు లేదు. అంతా ఫేక్ చేస్తున్నాడు, నటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ డాక్టర్స్ ఇచ్చే మందుల్లో ఒక కిక్ వస్తోంది తనకి. వాటి వల్ల కలిగే ఒక హై ఫీలింగ్ అది అతనిలో ఒకలాంటి ఉత్సాహాన్ని నింపుతోందన్నమాట. అతనికి అది బాగా నచ్చుతోంది. అందుకని వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్కి అడిక్ట్ అయిపోయాడు చూడండి. అందుకే కొన్ని మెడిసిన్స్ మనకి ఎక్కువగా వాడొద్దని చెప్తారు. ఎస్పెషల్లీ ఏదన్నా సర్జరీ అయినప్పుడు కలిగే విపరీతమైన నొప్పి నుంచి మనకు కాస్త రిలీఫ్ ఇవ్వటానికి నార్కోటిక్ మెడిసిన్స్ ఇస్తారు మనకి. అలాంటివి ఎక్కువగా వాడొద్దు, మరీ అవసరమైన నొప్పి తట్టుకోలేకపోతేనే వాడమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాటికి కూడా మనము అడిక్ట్ అయిపోతామన్నమాట. అవి మనకి అలవాటుగా మారిపోతాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మెడిసిన్స్ విషయంలో. కానీ ఇక్కడ మాత్రం ఇతను ఆల్రెడీ మెడిసిన్స్కి అడిక్ట్ అయిపోయాడు. ఎస్పెషల్లీ అతనికి చాలా ఫేవరెట్ ఏంటంటే కాఫ్ సిరప్ అనమాట. కాఫ్ సిరప్కి అడిక్ట్ అయిపోయాడు. దగ్గుతూ మనకు నిద్ర పట్టకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటామని కాసేపు పడుకుంటే ఆ దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది అనేసి అందులో కాస్త ఆల్కహాల్ కంటెంట్ మిక్స్ చేస్తారనమాట. అందుకే అది డ్రౌజీనెస్ని ఇస్తుంది, పడుకునేస్తాం. కానీ చాలా కంట్రీస్లో ఇప్పుడు దాన్ని బ్యాన్ చేసేశారు. కానీ ఆ మత్తుకు అలవాటు పడిపోయాడు రుద్ర. నేను కూడా కొంతమందిని చూశాను, నిద్ర రాకపోతే ఏ రోజన్నా కాఫ్ సిరప్ వేసుకొని పడుకోవటాన్ని. స్కూల్ పూర్తి చేసే సమయానికి అతను డ్రగ్స్ లాగా ఫీలింగ్ ఇచ్చే మెడిసిన్స్ ఏవేవి ఉన్నాయో అన్నింటి మీద ఎక్స్పెరిమెంట్ చేశాడంటే ఆ అనారోగ్యం ఈ అనారోగ్యం అని ఫేక్ చేసి అన్ని రకాల మెడిసిన్స్ ట్రై చేశాడు, ఏది ఎక్కువ కిక్కిస్తాందా అని. అతనికి ఏదో కారణంగా జీవించాలనే కోరిక ఎప్పుడూ ఉండేది కాదు. అసలు తనని ఏది ఆకర్షించేది కాదు. అతను జీవించటానికి ఆ హై ఫీలింగ్ అనేదే హెల్ప్ చేస్తోందనమాట. అతనికి మత్తు లేకపోతే ఏదో ఉన్నానంటే ఉన్నాను, జీవిస్తున్నా అంటే జీవిస్తున్నా అన్నట్టు ఒక జీవోత్సవంలా ఉండేవాడు. తనకి ఇది ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. 14 సంవత్సరాల వయసులో అతను స్మోకింగ్ స్టార్ట్ చేశాడు. బట్ అతని పేరెంట్స్ అది ఏమీ తప్పుగా చూడలేదు. ఓ కూల్, వాడప్పుడే మంచి అలవాట్లు చాలా నేర్చేసుకున్నాడు అన్నట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు. కాలేజ్లో అతను హ్యాష్ అనే ఒక నార్కాటిక్ పదార్థం స్మోక్ చేయడం ప్రారంభించాడు. అతను గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి కొకెయిన్కి కూడా బానిస అయిపోయాడు, అంటే డ్రగ్స్కి బానిస అయిపోయాడు. అతను ఎప్పుడూ ఏ డ్రగ్స్ కూడా తన చదువును లేదా తన స్వభావాన్ని అఫెక్ట్ అవ్వనివ్వలేదు. ఎంత డ్రగ్స్ తీసుకుంటున్నా తన చదువు మాత్రం మంచిగా చదివేవాడు, అంటే తన కంట్రోల్లో ఉండేది కాస్త. డబ్బు ఎప్పుడు సమస్య కాకపోవడంతో ఏకైక సమస్య అతని ఇంటర్నల్ స్ట్రగుల్, అంటే అంతర్గతంగా అతను పడే ఒక పోరాటం అనుకోవచ్చు. అతను పెద్దవాడయ్యే కొద్దీ తనకే తెలిసింది, తను గ్రహించగలిగాడు అనమాట, తనకు వ్యసనంకి బానిస అయిపోయాడు అనేది. అయ్యో ఏంటి నేను ఎలా తయారైపోతున్నాను అనేసి వాటికి కొన్నాళ్ళు దూరంగా ఉండటం, మళ్ళీ తన బలహీనతకి లొంగిపోయి మళ్ళీ డ్రగ్స్ తీసేసుకోవడం, ఇలాగా తను తెలుసుకున్నాడు అనమాట. అంటే ఏమని, తను గత జన్మల ప్రభావం ఏదో ఉంది, ఇలాగే వ్యసనంతోనే గడిపి ఉంటాను నేను, ఈ బలహీనత నుంచి బయటకు రావాలనుకుంటున్నా కూడా మళ్ళీ లోబడిపోతూ ఉన్నాడు. అంటే తను తెచ్చుకున్న సవాలు, తన ఛాలెంజ్ ఇదేనేమో ఈ లైఫ్కి, దాంట్లోంచి బయటికి రావాలనేదే తను తెచ్చుకున్నాడు అనేది ఆయన రియలైజ్ అయిపోయాడనమాట. కర్మపరంగా ఇతను బలహీనతతో చాలా కాలంగా పోరాడుతున్నాడు. అందువల్ల ప్రతి కొత్త జీవితంలో ఈ పని ప్రకృతి మరింత కష్టం చేసేసింది. బలహీనత టూ స్ట్రాంగ్ అయిపోతోంది. తన వంతు శ్రేష్టమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే మనం ఈ జన్మలో నేర్చుకోకపోతే, బయటకు రాకపోతే నెక్స్ట్ జన్మలో ఇంకా హార్డ్గా పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు పెద్దవాడికి ఎలా అయింది,
ఎన్నో జన్మల నుంచి నేర్చుకోలేకపోయాడు కాబట్టి ఇప్పుడు ఇంకా గడ్డు పరిస్థితులు, పేదరికము, డ్రగ్స్ చుట్టూ ఉండే పరిస్థితుల్లోంచి డ్రగ్స్ తీసుకోకుండా బయటికి రావాల్సిన పరిస్థితి. అలాగా మనము ప్రతి జన్మ గడిచే కొద్దీ కష్టం అయిపోతుంది అన్నమాట. మన పరిస్థితి స్ట్రాంగ్ అయిపోతుంది, బలహీనత కూడా ఇతనికి. అయితే కొంతమంది రుద్ర జాతకాన్ని చూసి ఇతను వ్యసనాల బలహీనత ఉన్న ఒక ఏంజల్, ఒక దేవదూత అని, ఇంకొందరేమో ఈ వ్యసనం ఇతన్ని నాశనం చేసేస్తుందని, మరికొందరేమో దాన్ని అధిగమిస్తాడని, అయితే అతను జీవితంలో మిగిలిన భాగం అంతా కూడా ఈ వ్యసనం అనే రాక్షసితో పోరాడాల్సి ఉందని భవిష్యవాణి చెప్పారు. నెలల తరబడి రుద్ర వ్యసనం పిడికిట్లో ఉన్న సమయాలు ఉన్నాయి. అతను కొద్ది రోజులు సన్నగా బలహీనంగా మారిపోతాడు. మళ్ళీ కొద్ది రోజులు డ్రగ్స్ మానేసి నెమ్మదిగా అడిక్షన్ తగ్గేటప్పుడు ఆరోగ్యంగా మళ్ళీ అందరితో కలుపుగోలుగా సోషల్గా ఉంటాడు. అతను 16 ఏళ్ల వయసులోనే యోగా ప్రారంభించాడు. ప్రార్థనలు, ధ్యానము అతని బలహీనత శక్తిని కంట్రోల్లో ఉంచటానికి హెల్ప్ చేసేవి. కానీ డబ్బు అనుకోండి, మరి ఇంకేదైనా అనుకోండి, మళ్ళీ నెమ్మదిగా అదే పిచ్చిలోకి లాగబడేవాడు. ట్రై చేసేవాడు, ఇవన్నీ హెల్ప్ చేసేవి, యోగా, ధ్యానము ఇవన్నీ మనసును కంట్రోల్ చేసుకొని కొద్ది రోజులు మానేసేవాడు డ్రగ్స్. కానీ మళ్ళీ మనసు చాలా చాలా బలమైనది, లాగేస్తుందన్నమాట. ఈ మాయా ప్రపంచం ఇది. మాయ అనేది ఎప్పుడూ కమ్మి ఉంటుంది. ఏ రకంగా మనము అజాగ్రత్తగా ఉన్నా మనల్ని లాగేస్తుందన్నమాట. భగవన్నామం పట్టుకోమని చెప్పేది అందుకే అనమాట. ఆ బలమైన పిడిని పట్టుకున్నప్పుడు ఈ బలహీనతల్లోకి లాగబడకుండా పట్టు అనేది ఉంటుందన్నమాట. ఇతను కొద్ది రోజులు స్టాప్ అవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇలాగే జరుగుతోందన్నమాట. ఏమైతేనే ఒక టైంలో అతని జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించింది. ఆమెను లవ్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, అన్నీ జరిగాయి. కానీ డ్రగ్స్ కానీ తాగుడు ఇలాంటివి ఉన్నటువంటి ఫ్యామిలీస్లో వాళ్ళు చాలా గోత్రు అవుతారు. అంటే ఇంకా ఏది చేసినా నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఇలా జరుగుతుంది అని నిందిస్తూ ఉంటారు. బాధ్యత వదిలేసి ఎప్పుడు ఈ అడిక్షన్లోనే పడి తూలిపోతూ ఉంటావు అనేసి తిడుతూ ఉంటారు. తల్లిదండ్రులైనా, ఫ్రెండ్స్ అయినా, భార్య అయినా, పిల్లలైనా సహించుకుంటూ ఉంటారు అందరూ. సో అతని భార్య కూడా అతన్ని నిందించటము, తిట్టడము, అరుస్తూ ఉండేదన్నమాట రుద్ర మీద. చాలా కాలం అతను డ్రగ్స్కి దూరంగా ఉన్నా కూడా తనకు అనుమానం ఎక్కువ అనమాట, ఇతను ఎప్పుడు ఇలాగే ఉంటాడు కాబట్టి. అతని తప్పు ఆ రోజు ఏమీ లేకపోయినా కూడా అతనితో బాగా గొడవ పడుతుందన్నమాట. ఇంకా ఆయనకు వీక్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అన్ని నొక్కేలాగా మాట్లాడుతుంది అనమాట. అంటే బాగా కోపం తెప్పించేలాగా మాట్లాడి గొడవ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకా అతను తట్టుకోలేకపోతాడు, ఇంకా మళ్ళీ డ్రగ్స్లోకి వెళ్ళిపోతాడు. ఇదే క్రమంలో అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ పతనం, అంటే ప్రాపంచికంగా కాదు కానీ తనకి తన మీద అసహ్యం వేస్తోందనమాట. ఇంకా సరే ఒక సంవత్సరం పాటు కంప్లీట్గా మానేసి అమ్మయ్య ఇంకా దీని నుంచి రిలీజ్ అయిపోయాను అనేసి అనుకుంటాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తాడనమాట. ఈ క్రమంలోనే పిల్లలు కూడా పుడతారు, తండ్రి అవుతాడు. ఆ వ్యసనము ఇంకా దిగజారిపోతుందన్నమాట. తర్వాత ఫైనల్గా ఇంకా ఆవిడతో పడక డివోర్స్ కూడా తీసేసుకుంటాడు. సరే ఇక విడిపోయిన తర్వాత కూడా అతను ఆమె ఏం కోరుకుంటే అది ఇచ్చేశాడు. అతను తన ప్రవర్తనలో మాత్రం ఒక గ్రేస్ ఉండేదన్నమాట. ఎంత డ్రగ్స్ మత్తులో ఉన్నా కూడా దానికి పూర్తిగా లొంగిపోయి అట్లా పతనం మాత్రం అవ్వలేదన్నమాట. మంచిగా ఉండేవాడు. అతన్ని ఎంతోమంది ఇష్టపడేవాళ్ళు. అతన్ని గురించి తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు అతన్ని ప్రేమించారు. డబ్బు చేతిలో కావాల్సినంత ఉంది కాబట్టి డ్రగ్స్ కావాల్సినంత దొరుకుతాయి. కానీ అతని దగ్గర ఇంకా ఎప్పుడన్నా డబ్బు లేకపోయినా కూడా అతనికి మాత్రం డ్రగ్స్ ఏదో రకంగా దొరికేవి. ఇతను లెక్కలేనంత మందికి సహాయం చేశాడు కాబట్టి అతన్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అతను ఏది కోరుకుంటే అతని హృదయము, ప్రపంచం అతనికి అది అందించింది. అతని మంచితనం, స్వంత సంపద, అదే అతన్ని ఈ బలహీనతలోకి ఒక జైల్లాగా, ఖైదీలాగా చేసేసిందనమాట.
వయసు పెరిగే కొద్దీ డ్రగ్స్ తీసుకోకుండా కూడా కంట్రోల్ చేయగలిగాడనమాట. కానీ ఆయనకు లైఫ్లో ఏ ఇంట్రెస్ట్ లేదని చెప్పుకున్నాం కదా. జీవించాలి అంటే ఒక ఆశ, ఒక హోప్ అనేది ఆయనకి ఇది కనపడేది కాదు. ఏ ఆకర్షణ లేకపోవడం వల్ల ఈయన డ్రగ్స్ తీసుకునేవాడు అనమాట. అంటే లైఫ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల తనను చంపుకోవాలని, అంటే చచ్చిపోవాలని కూడా ట్రై చేశాడు. కానీ నేను అలా చేస్తే నా గురువు సిగ్గుపడాల్సి వస్తుంది, నేను చేసే అంత తప్పుడు పనికి అని ఆ పని కూడా చేయలేదన్నమాట. ఇష్టం లేకపోయినా అలాగే జీవించాడు. కానీ తనకు తానే విసిగిపోయాడు. అతను దేవుణ్ణి ప్రార్థించేవాడు, మాదక ద్రవ్యాల నుంచి నన్ను దూరంగా ఉంచు తండ్రి, నేను ఎదురు చూడదగిన జీవితాన్ని నింపు నాకు అని దేవుణ్ణి ప్రార్థించాడు. కానీ ఏది పని చేయలేదు. అతను భారతదేశాన్ని విడిచిపెట్టి సింగపూర్లో స్థిరపడ్డాడు. ఆ దేశంలో అక్కడ చాలా అఫెన్స్ అనమాట డ్రగ్స్ తీసుకోవడం అనేది. సో అలాంటి స్ట్రిక్ట్గా ఉండే కంట్రీలో అయితే కనీసము దొరకవు కాబట్టి డ్రగ్స్, నేను కంప్లీట్గా దాంట్లోంచి బయటికి రావచ్చు అనేసి అక్కడ స్థిరపడ్డాడు. కానీ అతని ప్రారంధం ఏంటో కానీ అంత స్ట్రిక్ట్గా ఉన్న దేశంలో కూడా అతనికి డ్రగ్స్ ఈజీగానే దొరికేవి, ఎక్కడ పట్టు పడకుండా. మళ్ళీ ఇలాగే అతనికి 50 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకా చాలు అనుకున్నాడు. తనకు తాను ఒక 1 ఇయర్ టైం ఇచ్చుకున్నాడు అనమాట. ఈ 1 ఇయర్ లోపు నేను బయటికి రాలేకపోతే ఏం చేయాలనేసి ప్లాన్ బి పెట్టుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఏం చేయాలో కూడా ఒక ప్లాన్ వేసి పెట్టుకున్నాడు అనమాట. కానీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఆ డ్రగ్స్ బాడీలోకి ఇంజెక్ట్ చేసుకునేవాడు. ఇంకా ఇలా కాదు అనేసి తన కుటుంబం సుఖంగానే ఉంది అనేసి నిర్ధారించుకొని, అంటే డైవోర్స్ టైంలోనే భార్యాబిడ్డలకి ఏ ఇబ్బంది లేకుండా మంచిగా డబ్బులు ఇచ్చేశాడు, అన్ని ఆస్తి అంతా పనిచేశాడు అనమాట. ఇంకా మిగిలిన ఆస్తి అంతా కూడా, సంపదనంతా అమ్మేసి నార్త్ ఇండియాలో ఒక ఆశ్రమంలో జాయిన్ అవుతాడనమాట. ఆ ఆశ్రమం చాలా పెద్దది. అక్కడ చాలా రూల్స్ ఉంటాయి, టఫ్ రూల్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మెయింటైన్ చేయాలంటే పైసలు కావాలి కదా. రుద్ర వాళ్లకు ఒక డీల్ ఇచ్చాడనమాట. నేను నా డబ్బంతా మీకు రాసిచ్చేస్తాను, కానీ నా కండిషన్స్కి మీరు యాక్సెప్ట్ చేయాలి అని. ఏం చెప్తాడంటే, నేనెప్పుడు ఈ ఆశ్రమం వదిలి వెళ్ళటానికి మీరు అనుమతించకూడదు. నాకు గనక ఎలాంటి డ్రగ్స్ ఇచ్చినా లేదా నేను డ్రగ్స్ తీసుకున్నా ఈ డబ్బులన్నీ నేను వేరే చారిటీకి ఇచ్చేస్తా. సో నేను డ్రగ్స్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్లకుండా మంచిగా ఉండేలా చూసుకునే బాధ్యత మీది. ఈ డబ్బంతా మీరే తీసుకోండి. నాకు ఓన్లీ ఏం కావాలంటే నేనుండే కుటీరంలో నాకు కాస్త సిగరెట్స్ కావాలి కొన్ని అనేసి ఒకటి అడిగాడు అనమాట. అడిగి సరే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాడనమాట. చేసి ఆశ్రమ ట్రస్టీలు రూల్స్ ఉండే ఈ పత్రంపై సంతకాలు చేసేసారనమాట. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అందించ మొత్తం ఏమో చాలా భారీగా ఉంది. సో వాళ్ళ డ్యూటీ ఏంటి, అతన్ని చూసుకోవడం అనమాట జాగ్రత్తగా. రోజుకు 19 గంటలు అతన్ని బిజీగానే ఉంచేవాళ్ళు. లైబ్రరీలోనో గోశాలలోనో ఏదో ఒక చోట ఏదో ఒక పని అతనికి ఇచ్చేవాళ్ళు. అతను ఆ పని చేస్తూ బిజీగా ఉండేవాడు అనమాట. అండ్ వెజిటేరియన్గా కూడా మారిపోయాడు. అలా 52 సంవత్సరాల వయస్సులో రుద్రాకు డబ్బు లేదు, ఆస్తి లేదు, అతని పేరు మీద ఒక్క రూపాయి కూడా లేదు. తర్వాత ఆ ఆశ్రమంలో 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 ఏళ్ల పాటు ఇంకా అక్కడే కంటిన్యూ అయిపోయాడు డ్రగ్స్ లేకుండా. అతను 62 సంవత్సరాల వయస్సులో తన శరీరాన్ని విడిచిపెట్టాడు. మనకు ఫస్ట్ రుద్ర చనిపోయిన సీన్ చెప్పినప్పటికీ రుద్రాకు 62 ఇయర్స్ అనమాట. కానీ అతను చనిపోవడానికి 1 సంవత్సరం ముందు నుంచి ఆహారం తగ్గించేశాడు. 4 నెలల తర్వాత పూర్తిగా మాట్లాడమ్మా అనేసి మౌనంలోకి వెళ్ళిపోయాడు. రోజు ఒక్క పూటే భోజనం తినేవాడు. లాస్ట్ 3 మంత్స్లో అయితే అతను తినడం కూడా మానేసి కేవలం టీ తాగేవాడు. ఒక సౌత్ ఇండియన్ కపుల్ అతన్ని బాగోగులు చూసుకునేవాళ్ళు. అతను తన శరీరాన్ని విడిచిపెట్టడానికి 1 వారం ముందు వాళ్ళు అంటారనమాట, మీరు ఈ ప్రపంచానికి దూరం అయిపోతూ ఉన్నారు, క్షీణించిపోతూ ఉన్నారు అంటే అతను నవ్వి, నేను దేనికోసమైతే వచ్చానో నా పని పూర్తయింది. నాలో ఉండే ఈ వ్యసనం అనే రాక్షసుడిని, ఈ బలహీనతని నేను అధిగమించాను అనేసి వాళ్ళకి చెప్తాడనమాట. చివర్లో అంటే అతను ఇంకా చనిపోయే ముందు 1 సంవత్సరం క్రితం యాక్చువల్లీ ఆయనకు డ్రగ్స్ తీసుకునే అవకాశం కూడా
వచ్చింది. ఆ గదిలోనే, తనున్న గదిలోనే డ్రగ్స్ ఇవ్వబడ్డాయి, ఎవరో తెచ్చి ఇచ్చారు. కానీ అతను వాటికి లోబడలేదు. అన్ని విధాలుగా టెస్టులు పెడతాడు భగవంతుడు. నిజంగా వాటి మీద కోరిక నశించిందా లేదా మనకు అనేది టెస్ట్ చేస్తాడనమాట. మళ్ళీ ఇచ్చి చూస్తాడు, మళ్ళీ ఏమన్నా దానికి లొంగిపోతాడా అని. కానీ రుద్ర లొంగలేదు. అతనికి ఆ కోరిక చచ్చిపోయిందనమాట. పూర్తిగా బయటపడిపోయాడు. ఐఎమ్ ఫ్రీ నౌ, దీని నుంచి ఇంకా నాకు స్వేచ్ఛ లభించింది అనేసి అనుకున్నాడు. తను మెయిన్గా వచ్చింది ఎందుకు, ఈ జన్మ తీసుకునేదే ఈ వీక్నెస్ని అధిగమించడానికి. రిచ్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాదు, మెయిన్ పర్పస్ ఇదే అనేది ఆయనకు అర్థమైపోయింది అనమాట. రుద్ర ఏమనుకుంటాడంటే, నా బలహీనత కంటే ఇప్పుడు నేను ఆయననే ఎక్కువగా ప్రేమిస్తున్నా, నా గురువునే అనేది నాకు అర్థమైంది. స్వేచ్ఛగా ఉన్నాను, నాకు నేను సహాయం చేసుకోవడం ద్వారా ఆయన నాకు సహాయం చేశాడంటే తనకు తాను హెల్ప్ చేసుకున్నాడు. తనే ఒక కండిషన్ పెట్టుకుని బయటికి రావాలి అని. సో ఆ భగవంతుడు కూడా హెల్ప్ చేస్తాడనమాట. అలాగా మనలో ఆ సంకల్పం బలంగా ఉండాలి. ఏ రోజైతే నువ్వు బయటికి రావాలి అని మొదలుపెట్టి దానికి నువ్వు ప్రయత్నిస్తావో, పరిశ్రమ చేస్తావో, అప్పుడే మేము దాన్నే కన్సిడర్ చేస్తాము అనేసి చెప్పారు కదా బాబా. అది సెక్స్ అయినా, డబ్బైనా, అధికారం, దురాశ, వ్యక్తిత్వ లోపాలు, సోమరితనం కూడా ఒక వ్యసనమే అని చెప్తున్నారు బాబా ఇక్కడ. లేజీగా ఏం చేయాలని లేదని అలా కూర్చోవడం కూడా వ్యసనమే. అలా కూర్చునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు రోజంతా, ఎన్నో రోజుల తరబడి కూడా. సో చివరికి గురువు మీ బలహీనత కంటే ఆయనే ఎక్కువ, లేదా బలహీనతనే, కోరికనే ఎక్కువ మనకు అనేది ఆయన ఎన్నో స్టేజెస్లో టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ అంటే 4-5 రౌండ్లు ఎలా ఉంటుందో మనకి టెస్టింగ్ కూడా అలాగే ఉంటుంది. ఒకసారి బయటకు వచ్చినా మళ్ళీ ఆ ప్రలోభాలు, మళ్ళీ ఆ టెంప్టేషన్స్ మనకి కల్పిస్తారు అనమాట. అయినా మనం లొంగిపోతున్నామా లేదా, ఎంత స్ట్రాంగ్గా ఊంచుకుని నిలబడ్డామా లేదా అనేది వాళ్ళు మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేస్తారు. చివరికి ఫిజికల్గానే కాదు, కళల్లో కూడా టెస్ట్ చేస్తారు. కళల్లో కూడా మీకు అది అందించటము, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే మన ఆత్మస్థితి, మన ఆత్మలో కూడా నిజంగా క్లియర్ అయిందా లేదా అనేది మనల్ని డ్రీమ్స్లో కూడా టెస్ట్ చేస్తారనమాట. మీ స్వేచ్ఛా సంకల్పం మీకు గురువు పట్ల ప్రేమను లేదా మీ పట్ల ప్రేమను నిర్ణయిస్తుంది. రుద్ర తనను తాను చనిపోవడం చూశాడు. ఇక అంటే తను చనిపోయే కొద్ది కాలం ముందే అనమాట. సో ఆ కొద్ది కాలం అతను తిరుగుతూ బాబాతో జ్ఞానాన్ని తీసుకుంటూ బాబాకి సన్నిహితంగా తయారవుతాడు. బాబా ఎందుకు అతనికి సన్నిహితంగా వచ్చారు అంటే అతను మారిపోయాడు, అతని వ్యసనాన్ని జయించేశాడు. కాబట్టి ఆ బాబా భక్తిలో ఉన్నాడు, ఆ బాబా అంటే ప్రేమతో ఉన్నాడు రుద్ర. కాబట్టే బాబా అతనికి ఫిజికల్గానే వచ్చి అతనితో గడిపి, అతను చేసే భయంకరమైన టీ తాగి, అతనితో ఫుడ్ చేయించుకుని తిని, అతనితో ముచ్చట్లు చెప్పి అతన్ని ఆడుకుంటారు బాబా. అన్ని రకాలుగా జ్ఞానాన్ని బోధిస్తూ ఇవన్నీ చెప్తూ అసలు ఎంత అద్భుతమైన వాల్యుబుల్, మెమరబుల్, మంచి మూమెంట్స్ అనమాట రుద్ర లైఫ్లో ఆ బాబాతో గడిపిన కొద్ది రోజులు అనేది. కానీ అది సాధించటానికి రుద్ర చాలానే కష్టపడ్డాడు. సో ఫైనల్లీ డ్రగ్స్లోంచి బయటికి రావడం, బాబా సాన్నిహిత్యం దొరకడం అతని అదృష్టం అన్నమాట. అతను చనిపోయిన దగ్గర చూసుకుంటూ ఉన్నాడు రుద్ర. తన గురువు మరియు చనిపోయిన కొంతమంది కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళ పూర్వీకులు కూడా ఆ గదిలోకి రావడం అతను చూస్తాడనమాట. తన ఆత్మ శరీరంలో నుంచి బయటకు రావడం, బాబా తన పక్కనే ఉండడాన్ని కూడా చూస్తాడు రుద్ర. గురువు ముందు సాష్టాంగపడి ఆపై నెమ్మదిగా కాంతి అంతటా మసకబారడం చూశాడు. రుద్ర తన దగ్గర నిలబడి ఉన్న బాబాని చూశాడు. కాబట్టి మై సన్, ప్రతి ఒక్కరూ తమ వ్యసనాలను, బలహీనతలను అధిగమించాలి. బిడ్డ తన గురువును ఈ లోకంలో దేనికంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నానని నిరూపించాలి. వెలుగువైపు వెళ్ళాలి, కోరికల నుంచి దూరంగా పారిపోవాలన్నమాట. ఇక్కడ స్వేచ్ఛా సంకల్పం మాత్రమే పనిచేస్తుంది. అది తప్ప మిమ్మల్ని ఏది రక్షించలేదు. 2 మార్గాలంటూ ఏమీ లేవు, ఉండదు ఒకే మార్గము, అది మీ ఫ్రీ విల్. దాని ద్వారా మాత్రమే మీరు బయటకు రాగలుగుతారు దేని నుంచైనా అనేసి చెప్తున్నారు బాబా. మీ గురువు వచ్చి మీ కోరికలు తీర్చాలనో, మీ బలహీనతలు తీస్తాడనో ఆశించొద్దు.
మీరు ఒంటరిగా ప్రయాణం చేయాలి. మీరే తొలగించుకోవాలి. ఎవ్వరు హెల్ప్ చెయ్యరు. ఏ గురువు వచ్చి తీసేయడు. మీ మీద మీరే వర్క్ చేసుకోవాలి ఒక దానిలోంచి బయటకు రావాలి అనుకుంటే అని చెప్తున్నారు బాబా. అప్పుడే ఆ గురువు మీద మీకున్న ప్రేమ నిరూపించబడుతుంది. ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు బలహీనతను అధిగమించారని చూపించాడు. ఫస్ట్ వాడు అధిగమించాడు, ఇక్కడ మధ్యవాడు రుద్ర అధిగమించాడు. మూడోవాడు మాత్రమే అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా బలహీనతను అధిగమించడానికి ఫెయిల్ అయిపోయి బలహీనతకి లొంగిపోయాడు. కాబట్టి అతను మళ్ళీ రావాల్సి ఉంటుంది. మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ ఈసారి క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చి దాన్ని అధిగమించాల్సి వస్తుంది. ఈసారి ఇంకా దారుణంగా ఉంటాయన్నమాట అతనికి. ఈ సైకిల్ ఏదైతే ఉందో మీకు కోరిక ఉన్నంత వరకు ఎప్పటికీ ముగియదు, గుర్తుంచుకోండి. అంటే ఈ సైకిల్ మనం జన్మలు తీసుకునే సైకిల్, మళ్ళీ నేర్చుకోవడానికి పరిస్థితులు ఎదుర్కొనే సైకిల్ అనేది, ఈ కర్మ చక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా మీరు ఈ కోరికల నుంచి బయటపడి మీ బలహీనతల్లో నుంచి పూర్తిగా బయటపడే వరకు అదంతే తిరుగుతూనే ఉంటుంది, రౌండ్ అండ్ రౌండ్ అంతే. బాబా ఇక్కడ చెప్పేది ఏంటంటే, అందరిలో మోస్ట్ కామన్ వీక్నెసెస్ ఉంటాయి కొన్ని, మీరు దాన్ని కప్పిపెట్టేస్తారు. అది బలహీనత అని కూడా గుర్తించరు. ఇప్పుడు అసూయపడ్డము, కోప్పడ్డము, అబద్ధాలు చెప్పటము, దొంగతనం చేయటము, ఇవన్నీ వ్యసనాలు అనేది కూడా మనకు తెలీదు. వేరే వాళ్ళను నిందించటం, ఒకరి మీద అపవాదులు వేయటం, గాసిపింగ్ చేయటము, కంప్లైంట్ చేయటము, ఒకరితో కంపేర్ చేసుకోవడం, ఎప్పుడు పోల్చుకొని బాధపడ్డము, వాళ్ళలా వీళ్ళిలా వాడట్లా చేస్తున్నాడని జడ్జి చేస్తూ ఉంటాం, మనం తీర్పులు చెప్తూ ఉంటాం అన్నమాట ఒకరి మీద. గురువింద గింజ కింద తనకున్న నలుపు చూసుకోదంట. అలాగా మనం కూడా మన తప్పులు మనం చూసుకోకుండా పక్కన వాళ్ళని తప్పులు పడుతూ ఉంటాం అన్నమాట. సో అది కూడా ఒక లోపమే. ఇవన్నీ చాలా కామన్గా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు. సో ఇది అందరూ చేసేది, ఇది నేను ఒక్కదానే ఏదో సపరేట్గా చేస్తున్నానని కాదు. అందరు చేస్తున్నారంటే అది అప్రూవ్డ్, ఇంకా అది ఓకే చేసేయడం అన్నట్టుగా ఉంటారు. అది కాదు, స్టాప్ దట్ రైట్ నౌ అనేసి చెప్తూ ఉన్నారు బాబా. అది ఒక వ్యక్తిత్వ లోపం కూడా మనలో అలా ఉండడం అనేది. ఒక 10 మంది ఒకే పని చేశారంటే అది కరెక్ట్ అయిపోదు కదా. తప్పు తప్పే ఎప్పుడైనా సరే. అగ్గిని తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా కాలుతుంది. అలాగే తప్పు కూడా అంతే. పక్కనోడు చేశాడని చేసినా, మనకే చేయాలని అనిపించి చేసినా తప్పు తప్పే. ఆత్మలోకాల్లో ఈ రేపిస్టులు, మర్డర్ చేసేవాళ్ళు ఎవరో మనం కూడా అదే. వాళ్ళకి మనకి పెద్దగా తేడా ఏమీ లేదు. కామము, తాగుడు, డ్రగ్స్, వీటిల్లో శరీరానికి తృప్తి కలుగుతుంది, హ్యాపీ అయిపోతారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అవసరం తలెత్తుతుంది, మళ్ళీ ఆ వ్యసనంలో పడిపోతూ ఉంటారు, మానేస్తుంటారు అట్లా. కానీ ఈ వ్యసనాలు అయితే ఏవైతే ఉన్నాయో, అసూయ, దురాశ, జడ్జిమెంట్ చేయటం, ఇవన్నీ మాత్రం ప్రతి క్షణము మనలో పెరుగుతూనే ఉంటాయి. ఈరోజు తృప్తి పడ్డాము, ఈ రోజుకి అయిపోయింది, ఇంకా మళ్ళీ రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తామా, లేదా కొద్ది రోజులన్నా ఫ్రీ ఉంటామా అనేది ఏం లేదు. ఇలాంటి వ్యసనాలు ఏవో ఒకటి కాకపోతే ఇంకొకటి, ఒకటి కాకపోతే ఇంకోటి మనలో కలుపు మొక్కలు పెరుగుతూ ఉన్నట్టు పెరుగుతూనే ఉంటాయన్నమాట. కాబట్టి వీటిని లోపాలుగా, బలహీనతలుగా పరిగణించని వాటి మీద ఒక కన్నేసి ఉంచండి, జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్తూ ఉన్నారు బాబా మనకు. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధాలు చూసేటప్పుడు అతను స్మోకింగ్ చేస్తాడా, డ్రింక్ చేస్తాడా, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. కానీ వాడి మెంటాలిటీ ఎలా ఉంది, వాడు నిందలేసే టైపా, జడ్జి చేసే టైపా, అట్లాంటివి ఎవ్వరూ చెక్ చేసుకోరు. ఇట్లాంటివి గమనించగలిగితే బెటర్ అనేసి చెప్తున్నారనమాట బాబా. కానీ అవి మాత్రం ఎవ్వరు చెయ్యరు. గురువు దగ్గరికి వెళ్ళే దారిలో ఎన్నో మందు పాతరలు ఉన్నాయి. అవి నిజంగా ప్రమాదకరమైనవి. భూమిలో పెట్టిన చిన్న చిన్న బాంబులు నిక్షిప్తంగా ఎన్నో ఉంటాయి. అవి వెంటనే హాని చెయ్యవేమో కానీ మీ ఆత్మ మీద మచ్చలు మిగులుస్తాయి. అవి మనలో ఉన్నాయని బయటికి కనిపించట్లేదు, అవి చేస్తూ ఉన్నారు అందరూ. నేను చేస్తున్నా, అది ఓకే, కామన్ అనేసి అనుకుంటూ ఉన్నాం.
ఈ స్కార్స్ అనేవి మీరు గమ్యానికి చేరుకునేసరికి శరీరం మొత్తం వికృతమై దాని ప్రతి భాగం ఇన్ఫెక్షన్ అయి కుళ్ళిపోతుంది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే మీరు గ్రహించేలోపే మీ ఆత్మ ఎన్నో కోట్ల మరణాలను చవిచూస్తోంది. ఇక్కడ ఏమంటున్నారంటే బాబా ఇప్పుడు భగవంతుణ్ణి లేదా గురువుని చేరాలి అంటే ఎంతో కష్టమైన మార్గం, దుర్గమమైన మార్గం. అంటే ఎన్నో ఇవన్నీ ఈ కర్మ పరంగా మనం తెచ్చుకున్నవి, ఈ బలహీనతలు అన్నీ దాటుకుని వెళ్ళడం, ఆ మార్గం ఎంతో కష్టం. వాటిని బాంబులతో పోల్చి చెప్తూ ఉన్నారనమాట. ఎన్నో ఉన్నాయి నిక్షిప్తంగా గురువుని చేరే దారిలో బాంబుల్లాగా, మందుపాతర్లలాగా ఎన్నో ఉన్నాయి చిన్న చిన్నవి. ఈ అసూయ, ద్వేషము, కోపము వాటన్నింటినీ గమనించుకోవాలి. అవి మీకు వెంటనే హాని చేయకపోవచ్చు. అవి అన్నీ కూడా మచ్చలు ఏర్పరుస్తాయి మన క్యారెక్టర్ మీద, మన ఆత్మ మీద. ఇప్పుడు మన స్కిన్ మీద అన్ని మచ్చలు ఏర్పడితే ఎలా ఉంటుంది, ఎంత వికృతంగా అందవికారంగా తయారైపోతాము. అలాగే మన ఆత్మ కూడా అంత వికృతంగా తయారైపోయి ప్రతి భాగము ఇన్ఫెక్షన్ వచ్చి కుళ్ళిపోయినట్టుగా తయారవుతుందంట. అవి కొద్ది రోజులకి కుళ్ళిపోయేలా అవుతాయంటే ఏమవుతుంది, ఇంకా ఒక పెద్ద జబ్బులాగా మన బాడీ మీదకి వస్తుందన్నమాట. ఇవన్నీ తెలుసుకుని మనము ఆ భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి అనే జ్ఞానం మనకి కలిగేసరికే ఎన్నో వందలు వేల కోట్ల జన్మలు అయిపోతాయి మనకి అనేసి చెప్తున్నారు. మనకిప్పుడు ఈ జ్ఞానం అందుతుంది అంటేనే మనకి ఎన్నో వందల వేల జన్మలు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ జ్ఞానం అందరికీ తలకెక్కదు. చెప్పినా కూడా ఏంటో సోది చెప్తున్నారు, ఇవన్నీ అంత అవసరం లేదు, ఇప్పుడే 60 ఏళ్ళు వచ్చాక అప్పుడు చూసుకుందాంలే అనే ఆలోచనే ఉంటుంది. ఏంటి మీరు ఇంత యంగేజ్లో ఆ స్పిరిచువాలిటీ అని పడిపోయి అలా తయారైపోతున్నారు అనేసి అడుగుతూ ఉంటారు. మనకి ఎప్పుడైనా కావాల్సింది ఇదే. మనకి మంచి మాటలు తలకి ఎక్కాలి అంటే కూడా టైం రావాలి, మనకి ఎన్నో జన్మలు గడవాలి. మనకు అన్ని జన్మలు అయిపోయాయి కాబట్టి ఇప్పటికైనా తలకి ఎక్కుతోంది. ఆ కాస్త కాస్త జ్ఞానం మనము లోపలికి తీసుకుని పాటిస్తూ ఉన్నాం కాబట్టే కొంచెమన్నా ముందుకు వెళుతూ ఉన్నాం. ఇప్పుడు ఇది వినగలిగే వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. అంటే వాళ్ళ స్పిరిచువల్ ల్యాడర్లో అట్లీస్ట్ మిడిల్ దాకా అయినా వచ్చాము మనము అనేసి అనుకోవచ్చు అనమాట. సో టూ లేట్ అవ్వకముందే ఎన్నో జన్మలు, మిలియన్ల జన్మలు ఈ తప్పులు చేస్తూనే గడపకుండా, మన ఆత్మ మీద మచ్చలు మిగిలించుకోకుండా ఇప్పుడే కాస్త కళ్ళు తెరిచి మన తప్పుల్ని గమనించుకుని మనల్ని మనం ఫిక్స్ చేసుకుంటూ ఆ భగవంతుడి వైపు అడుగు వేయాలి. అందుకే చెప్తున్నారు, భగవన్నామం పట్టుకోండి, ఇంకా ఏదీ కష్టం కాదు, ఆయననే నడిపిస్తాడు. ఆయనకే చెప్పండి, అప్పచెప్పండి మీ బాధ్యతని. దాని ప్రయత్నము మీరు చేస్తూ ఉండాలి. మనము ఎన్ని ధ్యానాలు ఎన్ని చేస్తూ ఉన్నా సరే మన బలహీనతలను మనం గుర్తించుకోకపోతే చిన్నవి లేదు పెద్దవి లేవు అన్నీ ఫుల్ బాడీ స్కాన్ ఎలా చేస్తారో అలాగా మన సోల్ స్కాన్ చేసుకోవాలన్నమాట. మన ఫుల్ క్యారెక్టర్ని మనము స్కాన్ చేసుకోవాలి. చేసుకొని మన బలహీనతలు ఏ ఉన్నాయో గమనించుకోవాలి. ఇన్ని రోజులు మనకు తెలియవు. ప్రతి చిన్న నెగిటివ్ థింగ్ వ్యసనమే, బలహీనతే అనేది గమనించుకొని అందరిలో ఉంటాయి. అందరిలో ఉన్న మనము సపరేట్గానే మనం మంచిగా ముందుకు వెళ్ళడానికే ప్రయత్నించాలి. అందరూ ఉన్నారు కదా, నాకేం పర్లేదు, నేను వాళ్ళతో ఉంటాను అనడానికి లేదు. ఎవరి సోల్జర్ని వాళ్ళదే. నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా మారితే నువ్వు సోల్ లెవెల్గా ముందుకెళ్తావు. నీ ఆత్మ ప్రయాణం నీదే కాబట్టి నీ మీద నువ్వు అట్లాగా వర్క్ చేసుకోవాలన్నమాట. అప్పుడే నువ్వు ముందుకు వెళతావు. బాబా ఇక్కడ మనకు ఈ సోల్ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా బలహీనతలకు లొంగిపోయి ఇచ్చిన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటాము, లేదా దాన్ని మంచిగా కూడా ఎలా మార్చుకోవచ్చు, ఎలా బయటపడవచ్చు అనేది ఈ 3 స్టోరీల ద్వారా చెప్తూ ఉన్నారన్నమాట. ఒక సినిమాలాగా చూపిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో చీవాట్లు కూడా పెట్టారు, బాగా మొట్టికాయలు వేశారు. అయినా కూడా తల బొప్పి కట్టినా కూడా మనం ఏమీ పట్టించుకోకుండా నవ్వుతూనే బాబా చెప్పినవన్నీ స్వీకరించి మన పరిస్థితులను గమనించుకొని అందులో నుంచి ప్రశాంతంగా గోత్రూ అవ్వడానికి ట్రై చేద్దాం. అసలు కంప్లైనింగ్ అనేదే వద్దు. అన్నీ మనమే ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నాము. ఎవరి మీద దేని మీద కంప్లైనింగ్ అనేదే వద్దు. నిందలేయడం, వాడి వల్లే ఇలా జరిగింది, వీడి వల్లే ఇలా జరిగింది కాదు. వాళ్ళందరూ
మనకు నేర్పించడానికే వచ్చారు, మనమే తెచ్చుకున్నాం. సో ఎవ్వడికి ఏమీ బాధ్యత లేదు. మనం పాడైపోవాలన్నా మంచిగా మారాలన్నా మనదే బాధ్యత. సో మనకిచ్చిన ఫ్రీ విల్ అనే ఆయుధాన్ని మంచిగా యూజ్ చేసుకుందాం, తగిన విధంగా ముందుకెళ్ళడానికి ఉపయోగించుకుందాం. మన తలరాతని, మన ఫ్యూచర్ని మనమే మార్చుకుందాం, మనమే రాసుకుందాం. తెలుసుకున్నవన్నీ కూడా ఎప్పుడు కూడా విని వదిలేయొద్దు. ఇంత డీటెయిల్డ్గా ఫకీర్ బుక్లో చెప్పిన విధంగా నేను ఎక్కడా చదవలేదు. ఇంత క్లారిటీతో ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించేది ఎక్కడా చూడలేదు. అద్భుతమైన జ్ఞానం బాబా మనకు అందిస్తూ ఉన్నది. ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చి మన కళ్ళు తెరిపిస్తున్నందుకు ఆయనకి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా కూడా సరిపోదు. ఆయన మనకి ఈ విషయాలన్నీ అందిస్తున్నారంటే ఆయన కనుసన్నల్లో, ఆయన దృష్టిపథంలో మనం ఉన్నాం. సో ఇవన్నీ తప్పకుండా ఆచరణలో పెడదాం. అందరం కలిసి ముందుకు వెళదాం. తప్పు చేసిన వాళ్ళని చూసి మనము తప్పు చేయడం కాకుండా, మనల్ని చూసి ఇంకొకరు మంచిగా మారేలాగా ఆదర్శంగా తయారవుదాం. ఓకే, వచ్చే గురువారం మళ్ళీ కలుసుకుందాం. బాబా ఇంకా ఏం చెప్పబోతున్నారో చూద్దాం. ఇంకొక 2 ఎపిసోడ్స్లో ఈ ఫకీర్ 2 అయిపోతుంది. ఆ తర్వాత కొద్ది రోజులు బ్రేక్ తీసుకుని మళ్ళీ ఫకీర్ 3 స్టార్ట్ చేసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ సాయినాథ పాదార విందార్పణమస్తు. స్వస్తి.